స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా మొండితనంతో పోలీసుల మీద ఒత్తిడి పెట్టి అక్కడ నన్ను రానికుండా చేయాలని చెప్పి చూడడం జరిగింది. కానీ ఇదేమన్నా హిట్లర్ పరిపాలన, ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలన? మనకి స్వాతంత్రం వచ్చింది కదా, మాకు హక్కులు ఉన్నాయి కదా, మహిళలకి హక్కులు ఉన్నాయి కదా. ఆడవాళ్ళని 5 తర్వాత అరెస్ట్ చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోమని చెప్పి నిన్న సిఐ గారు చెప్పడం జరిగింది. ఎవరిచ్చారు ఆర్డర్స్? 5 తర్వాత నన్ను అరెస్ట్ చేసే హక్కు ఎవరికి లేదనే సంగతి కూడా తెలియకుండా నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి మొండిగా కూర్చొని అక్కడ ఒక పెద్ద ఇష్యూ చేయడం జరిగింది. మనం కూడా ఎస్ఐ గారితో మాట్లాడినాం, సిఐతో మాట్లాడినాం, డిఎస్పీతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం. మీరే మిత్రులు ఉన్నారు. నాకు ఒక నోటీస్ ఇవ్వండి, నేను ఎందుకు ప్రచారంకి తిరగకూడదు, ఏ కారణం వల్ల తిరగకూడదు అని నా మండలంలో ఉన్న నా నాయకులందరికీ ఇచ్చినారు, నాకు తప్ప. నేను ఎందుకు తిరగకూడదు అని చెప్పి నాకు ఒక నోటీస్ ఇవ్వండి అని చెప్పినా కూడా ఇవ్వలేదు. నన్ను అక్కడి నుంచే తీసుకొని స్టేషన్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మా లాయర్లు వచ్చినారు. కాదు కూడదు నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి మొండిగా భాగ్యనగరం గ్రామంకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంటింటికి ప్రచారం చేయకూడదంట, నేను బయటికి రాకూడదంట. ఎందుకంటే ఎమ్మెల్యే వస్తున్నాడని. ఎవరికి ఎమ్మెల్యే? ఎవరికి ఎమ్మెల్యే? ప్రజలకు ఎమ్మెల్యేనా మీరు? ఎమ్మెల్యేలుగా ఎక్కడైనా మర్యాదపూర్వకంగా మీరు ఏమన్నా ఒక పనైనా చేయగలిగినారా? అసలు మీ ఆలోచన ప్రజల గురించి, ఎమ్మెల్యేగా మేము గెలిచినాము, హుందాతనంగా ఉండాలని ఏ ఒక్క రోజైనా మీరు అనుకున్నారా? ప్రశ్నించే వాళ్ళని చేసుకుంటారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు, ప్రశ్నిస్తే జైల్లో కూర్చోబెడతారంట, కొడతారు, మళ్ళీ బుజ్జగించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. రౌడీయిజం, గూండాయిజం, భయభ్రాంతులకి, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి మీరు వచ్చినప్పుడు మాట్లాడట్లేదని చెప్తే మీ మీద ప్రేమ అనుకుంటున్నారేమో. కసి పెట్టుకున్నారు. ఆ కోపము, ఆ కసి, ఆ తిరుగుబాటుతనం రేపు పొద్దున మీ అందరినీ కూడా ముంచేస్తుంది. యువతని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెడతారు, మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము మాట్లాడితే కేసులు పెడతారు, మీడియా మిత్రులు మాట్లాడితే చేసుకుంటారు. ఏంది? ఎక్కడికి పోతుంది పరిస్థితి? ఎక్కడికి పోతుంది? ఆలగడ్డలో మళ్ళీ మీరు రౌడీజం, గూండాయిజాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. గతంలో మీ పెద్దనాన్న గారు కూడా గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినారు కదా, ఆయన ఎంత హుందాతనంగా ఉండినారు. యాదవాడ గ్రామంలో, నాకు మొన్న ఎవరు గుర్తు చేస్తున్నారు, యాదవాడ గ్రామంలో ప్రతాప్ రెడ్డి గారు, మా మదర్ శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఎదురైనప్పుడు ఒక పక్కన ఆయన చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు, ఇంకో పక్కన మా శోభా నాగిరెడ్డి గారు ప్రచారం చేస్తున్నారంట. అప్పుడు కన్నా పెద్ద ఫ్యాక్షన్ ఉందా ఇక్కడ? ఆ కాలంలో కన్నా ఎక్కువ ఫ్యాక్షనిజం ఉందా ఇక్కడ? ఉన్నతనంగా ఎందుకు చేసుకోలేము పనులు? ఇదే ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అహోబిలంలో శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో పూజా కార్యక్రమాలు జరుగుతుంటే పెద్దవాళ్ళు మీరు ముందుకు రండి అని శోభా నాగిరెడ్డి గారు అన్నారు. ప్రతాప్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే, ప్రోటోకాల్ మీరే ముందుండాలని ఆయన ముందుకు పంపించినారు. ఆ హుందాతనం మీకు లేదు, రాదు. ఆలగడ్డలో మహిళలకి ఏ విధంగా మర్యాద ఇవ్వాలనేది మీ పెద్దనాన్న చూసి నేర్చుకోండి. ఎలక్షన్ టైంలో కూడా, పోలింగ్ రోజు కూడా మీ కుటుంబ సభ్యులే ఎక్కువ తక్కువ మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇదే ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళని తిట్టి మందలించి పక్కకు పంపించినారు. మీకెందుకు లేదా హుందాతనం? మీరెందుకు చూపించలేకపోతున్నారు హుందాతనం? మీ చెల్లెలు కూడా తిరుగుతుంది కదా,
మీ చెల్లెలు కూడా తిరుగుతుంది కదా. ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నారా? మా వాళ్ళు ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీరు చేసే అరాచకాలు మీ చెల్లెల మీద చూపెడుతున్నారా? ఆ కోపం మీ చెల్లెల మీద చూపెడుతున్నారా? ఆలగడ్డ ప్రజలకు ఉండేది హుందాతనం. అది ఉంది కాబట్టే ఈరోజు మీ కుటుంబ సభ్యులు బయట తిరగగలుగుతున్నారు. ఒక్క నోటీస్ ఇచ్చి అయిపోగొట్టేదానికి ఎంత మందికి ఇబ్బంది కలిగించినారు. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే మీ గతంలో మీ పెద్దలు చేసిన, మీ పెద్దలు సంపాదించిన పేరు కూడా మీరు చెరగొడతారు. ఈరోజు మీరు ప్రజల్ని భయభ్రాంతికి గురి చేయాలనుకుంటున్నారు కదా, పెట్టండి, భయం పెట్టండి. ప్రజలకి బాగా భయం పెట్టండి. మీడియా మిత్రులకు బాగా భయం పెట్టండి. బాగా భయం చూపెట్టండి. ఎందుకంటే భయంలోంచి రెండు పుట్టుకొని వస్తాయి. ఒకటి పిరికితనము, ఇంకోటి తిరుగుబాటుతనము. ఆలగడ్డ ప్రజలకి పిరికితనం వస్తాదా, తిరుగుబాటుతనం వస్తాదా చూద్దాం. ఎంత దారుణం! అసలు రాజకీయాల మీద విరక్తి పుట్టిస్తున్నారు, అసహ్యం పుట్టిస్తున్నారు. ఒక పని పార్టీలకు అతీతంగా ఏదైనా పని చేయాలంటే అధికారులు భయపడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఏదైనా పని చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ భయపడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఏదైనా న్యూస్ చేయాలంటే మీడియా మిత్రులు భయపడుతున్నారు. ఇదేనా మీరు చేసే పరిపాలన? ఇది ఇంకా తీవ్రంగా అవుతుంది, తీవ్రంగా అవుతుందని చెప్తున్నారేమో. మేము చదువుకున్న వ్యక్తులమే. మేము ఒక్కటే తెలియజేసుకున్నాం, రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా మీడియాకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఈ రెండు సరిగ్గా లేకపోతే సమాజంలో ప్రజలు బతకను కూడా బతకలేరు. భయం అనేదే ఉండదు రాజకీయ నాయకులకి. న్యూస్ వన్ సైడ్ అయిపోతుంది, న్యాయం వన్ సైడ్ అయిపోతుంది, చట్టము న్యాయం చేయాల్సిన వాళ్ళు వన్ సైడ్ అయిపోతే ఎవరికి భయం ఉంటుందండి? ఇప్పుడు కొత్తగా ఇంకో చట్టాలు తీసుకొచ్చారు, భూ చట్టము. కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదంట. అధికారులు ఏం చెప్తే అదే ఫైనల్ అంట. అధికారులు ఎవరైనా అధికారుల మీద రాజకీయ నాయకులు ఒత్తిడి పెట్టించి వాళ్ళ భూములు లాక్కోండి, వీళ్ళ భూములు లాక్కోండి అంటే ప్రజలు ఎవరి దగ్గరికి పోతారండి? కోర్టుకు కాదా? కోర్టుకు వెళ్ళడానికి అవకాశం కూడా ఈరోజు తీసేస్తుందంటే ఈ ప్రభుత్వము, రేపు పొద్దున ఏంటి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ భూములు లాక్కుంటే? వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు మేము ఇంకా బలంగా తయారవుతాం, ఇంకా కసిగా పనిచేస్తాం. ఎక్కడ కూడా తగ్గేది లేదు, ఎక్కడ కూడా ఆపేది లేదు. మేం చేసే ప్రచారం ఇంకా తీవ్రంగా, మీ చేసే అరాచకాలు ఇంకా ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇప్పుడు వరకు భయం కదా మీరు చూపించారు, అయ్యో కోపం సర్లే అని చెప్పి ఆడవాళ్ళని లాగలేదు మేము దీంట్లోకి. మీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు ఇంతవరకు నేను బయట పెట్టలేదు. మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు కూడా తీయలేదు ఇంతవరకు. నేను తీయమంటారా? ఆధారాలతో సహా నిరూపించమంటారా? కాల్ రికార్డింగ్స్ తో సహా నిరూపించమంటారా? ఆ హుందాతనం మాకు ఉంది కాబట్టే, ఒక తోటి మహిళ గురించి తప్పుగా బయటికి రాకూడదు కాబట్టే, మహిళల మీద అసహించుకుంటారనే ఒకే ఒక కారణంతో నేను ఆగిన. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఎక్కడ ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారనేది పేటిఎంతో సహా ప్రతి ఒక్కటి కూడా ఆధారం నా దగ్గర ఉంది. మీ ఇంట్లో ఎవరు చేస్తున్నారు, ఎవరు ఇప్పించుకోమంటున్నారు, ఎవరి అకౌంట్లో డబ్బులు ఏమంటున్నారు, ఎంత ఆస్తి సంపాదించుకున్నారు, ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. పెడతా, అన్ని బయట పెడతా. మీ ఇంట్లో ఆడోళ్ళ పేర్లతో సహా బయట పెడతా. నేను ఒక తోటి మహిళగా మర్యాద మీరు మాకు ఇవ్వకపోతే, తప్పు చేయాలని మేమే ఇంత గట్టిగా ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళు మీరెట్లా బయట తిరుగుతారో నేను చూస్తా. టికెట్ కోసము సొంత తండ్రికి టికెట్ వద్దని చెప్పి తిరుగుతున్నారు.
ఎందుకు? ఒకే కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటే. ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు మాట వినరేమో వీళ్ళిద్దరు. బండేసి ఆయన హైదరాబాద్కు పంపిస్తారు. ఎక్కడ ఎవరు మాట వింటున్నారు? కార్యకర్తల మాటలు వింటున్నారా? మీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలీదా? ఎప్పుడు భూమా కుటుంబంలో అడుగు పెట్టని వాళ్ళు కూడా, భూమా వర్గంలో అడుగు పెట్టని వాళ్ళు కూడా గతంలో ఎంతో ప్రిస్టేజియల్ గా మీ కుటుంబానికి సేవ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మా గడప తొక్కుతున్నారు. మేము అధికారం పార్టీలో లేము, మా వాళ్ళు కూడా కొంతమంది మీ గడప తొక్కినారు. నేను దాన్ని కాదనను. అధికారం పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు వర్కుల కోసము, డబ్బు కోసము చాలా మంది మీ ఇళ్ళ కాడికి వచ్చినారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నేను ప్రతిపక్షంలో ఉన్నాం. కేసులు వేపించుకుంటాం, జైళ్ళకి పోతున్నాం. అయినా కూడా వస్తే ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా చాలా మంది ఈరోజు పార్టీలు మారుతున్నారు. ఎందుకు? అరాచకాలు మీద ఎక్కువైపోయినాయి, దోపిడీలు ఎక్కువైనాయి. కాబట్టి అది తెలుసుకొని మీరు మర్యాదగా మీ రాజకీయం మీరు చేసుకోండి, మా రాజకీయం మేము చేసుకుంటాం. కాదు కూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని మీరు రెచ్చిపోయి ఏమన్నా చేస్తే ఆధారాలతో సహా, ఎన్నికల టైంలో తీద్దామనుకున్నాను, ఆధారాలతో సహా అన్ని బయట పెడతా. మీ మదరు, మీ అమ్మగారు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎంత వసూలు చేసుకున్నారో తెలుసు, ఎక్కడెక్కడ వసూలు చేసుకున్నారో, ఎంత వసూలు చేసుకున్నారో తెలుసు. పెడతా, బయట పెడతా, డెఫినెట్ గా బయట పెడతా. ఎన్నికలకు ముందు అన్ని బయటికి వస్తాయి. నేనేదైనా ప్రెస్ మీట్ పెడితే మండల లీడర్లతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. నీకు ప్రెస్ ని ఎదుర్కొనే దమ్ము కూడా లేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి. ఏమని అంటే తండ్రి కొడుకులు ఇద్దరు పక్కన కూర్చొని నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు నాకు తెలుసు, మీ అమ్మ నాన్న చచ్చిపోతే నువ్వు ఎమ్మెల్యే అయినావు అన్న. నీకు ఆ రోజు మీకు నిజంగా ఆ రోజు మీకు సత్తా ఉంటే నువ్వు పోటీ పెట్టేవాడివి. నీకు అడిగే అర్హత కూడా లేదు. ప్రెస్ ని ఎదుర్కోలేరు. పాపం ఇంకా ఆళ్ళగడ్డ మీడియా మిత్రులు క్వశ్చన్లు వేయాలంటే అప్పుడప్పుడు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయితే కానీ క్వశ్చన్ లేరు. అట్లాంటి మీడియాను కూడా మీరు ఎదుర్కోలేకపోతున్నారు. న్యూస్ రాస్తే ప్రిస్టేజ్లు. రేపు బయటపడుతుంది. ప్రజలు బాగా భయం పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్. ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్. ప్రజలకి, మీడియా మిత్రులకి, పోలీసులకి పర్ఫెక్ట్ గా భయం పెట్టినారు. ఆ భయం రిజల్ట్ ఏందనేది రేపొద్దున ఎన్నికల్లో తెలుస్తుంది. ఆ భయం ద్వారా పిరికితనం వచ్చిందా, ఆ భయం ద్వారా తిరుగుబాటుతనం వచ్చిందా, రేపు రిజల్ట్స్ తెలుస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.